బండి సంజయ్ కొడుకు కనీసం ఆయన కుటుంబం నీ బతికేం చెప్పరాదు, నాకు చెప్పరాదు. నీ బతికేం చెప్పరాదు. నీ 3 షర్ట్ వేసుకునే ఫోటో బయటపెట్టన్నా? మీ అయ్యా కార్లో తిరిగితే బ్యాంక్ కూడా వేసుకపోయినా గెలవడి కిందకి బ్యాంక్ పైసలు కూడా గుంజుకపోయాడు. పాస్పోర్ట్ బ్రోకర్ నీ అయ్యా కాదా చెప్పు. చలో ఏ చోరస్తారు రానా ముత్తప్పు వేస్తారా అడియా చెప్పు. సిరిసిల్ల అడియా, సిరిసిల్ల చోరస్తారు అడియా. మీ అయ్యా చరిత్ర నీ చరిత్ర మొత్తం చెప్తా, పక్కా చెప్తా. నేను గెలుపుతూ ఎక్కువ గెలుతా. నేను 1400 కోట్లు తన ఏం చేస్తాం అంటే అన్న నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 150 కిలోమీటర్ల 150 రోజులు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నా. నేను రైతు యాత్ర చేస్తున్నా, నిరుద్యోగ యాత్ర చేస్తున్నా. ఏ రోజు ఈ కేసీఆర్ కుటుంబం లెక్క స్వయం మేధావి లెక్క ఏసురులకు గ్లామర్ వేసుకోవడానికి నేను రెస్ట్ తీసుకోలే. 24 గంటలు తిరిగినా, నేను ప్రజలు తిరిగినా. నా కోటేసి గెలిపించిన కరీంనగర్ ప్రజల యొక్క ఓటు విలువ కాపాడే విధంగా నా ఓటేసిన గల్లేసుకొని బండి సంజయ్కి ఓటేస్తాం మేము అని గల్లా వేసుకొని తిరిగే విధంగా ఇవాళ తెలంగాణ మొత్తం తిరిగినాం. ఇలా మేము కొట్లాడితే ఇలా దృష్టవశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ మెడల్ వచ్చింది మేమన్నా. ఇలా నా మీద 100 కేసులు, ఇలా నా మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఎన్ని కేసులు వాళ్ళ మీద? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టి 4 రోజుల పాటు జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జీవో విధంగా కొట్లాడితే నన్ను జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. కొనుగోలు సభలో పోతే నన్ను దాడి చేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. మహిళల మీద అత్యాచారాలు వ్యతిరేకొట్టే కేసీఆర్ మీద కేసులు పెట్టింది. వాళ్ళ 100 కేసులు పెట్టిన మీద వాళ్ళ తెలంగాణలో దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవన్నా? ఏ ఎంపీ 2 సార్లు జైలుకు పోలే. వాళ్ళ కరీంనగర్ ఎంపీలో నేను జైలుకు పోయినా 100 కేసులు నా మీద ఉన్నాయి. ఏం చేసినంటే ఇలా ప్రజల కోసం కొట్లాడినా. ప్రజలు దానికోసమే ఓట్లేసి గెలిపించారు. నన్ను కొట్లాడమనే గెలిపించారు ప్రజలు. ఇలా సిరిసిల్ల జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1408 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు. ఉపాధి హామీ కోసం, ఉపాధి హామీ పథకం కోసం